బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల తన డిస్ప్లైన్తో బిగ్ బాస్లో విన్ అయ్యారు. అలాగే ఆడపిల్లల మనసు కూడా దోచుకున్నారు. ఎలాగంటే ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా బిగ్ బాస్లో ఆయన చూపించారు. అలాగే ఇప్పుడు మనం తన కాలేజ్లో తను ఎలా బిహేవ్ చేశారు అనేది తన కాలేజ్ లెక్చరర్ మనతో ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం. బిగ్ బాస్ కళ్యాణ్ పడాల తన కాలేజ్ డేస్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉండేవారు లెక్చరర్ పట్ల, అలాగే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పట్ల అనేది. మనం గారు నమస్తే. ఇప్పుడు కళ్యాణ్ పడాల మీ దగ్గర చదువుకున్నారు. తను ఎలా ఉండేవాడు చదువుకునేటప్పుడు? చాలా అంటే సార్ ఒక్క మాట నేను చెప్తాను. కళ్యాణ్ మాకు ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరం నుంచి ఒక స్టూడెంట్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు తనకి కామనర్ అని ఒక నేమ్ ఇచ్చారు అంటే నిజానికి అది తనకి సూట్ అవుతుంది. అది ఎందుకంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు 3 years మాతో ఉన్నా మాకు అసలు చాలా డీసెంట్గా, చాలా సైలెంట్గా, అంటే తను ఎవరితోనైనా ఎక్కువ మాట్లాడడం కానీ, అంటే మీరు ఇప్పుడే అన్నారు గర్ల్స్ వైపు ఎక్కువ ఇది అలా ఏమీ ఉండేది కాదండి. కామనర్ అంటే ఇట్ సూట్స్ హిమ్, ద నేమ్ కామనర్ అంటే కామనరే. చాలా డీసెంట్గా ఉన్నాడు, చాలా సైలెంట్గా ఉన్నాడు. ఇలాంటి అబ్బాయి ఇలాంటి టాస్క్లోకి వెళ్ళి ఇలాగా సక్సెస్ వస్తుంది అని నేను అనుకోలేదు. బట్ చాలా హార్డ్ వర్కింగ్ అండి. తను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే తను కోచింగ్కి వెళ్ళిన తర్వాత తనకి 6 monthsలోనే జాబ్ వచ్చింది. తనైతే మంచి స్టూడెంట్, చదువు పరంగా కూడా తను బాగానే ఉన్నాడు. నెక్స్ట్ కామనర్ మీన్స్ కామనర్. తనకి జాబ్ వచ్చిన తర్వాత తనకి కొంచెం ఇలాంటి యాక్టింగ్ చేయాలి అని ఉండేది. సో అలాగా తను బ్యాక్కి వచ్చి ఇలాగా ఛాన్స్ దొరికినప్పుడు బిగ్ బాస్లోగా తను వచ్చాడు, అలా సక్సెస్ గెయిన్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ అండి. రైట్. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో మీ దగ్గర చదువుకున్న మీ స్టూడెంట్ మీ దగ్గర చదువుకుంటూ ఒక జాబ్, భారత సైన్యంలో జాబ్ సంపాదించాడు, అలాగే భారత సైన్యానికి కష్టపడుతున్నాడు. ఇప్పుడు రియాలిటీ షోలో కూడా విన్ అయ్యాడు. ఇప్పుడు భారత సైన్యం కీలకమైనది, అలాగే ఈ సినీ ఇండస్ట్రీ అనేది కూడా తన కెరియర్కి ఇంకా కీలకమైనది. సో తను ఒక స్టార్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఆయన సినిమా తీస్తే ఏ రకమైన సినిమా తీయాలి అని మీరు ఒక టీచర్గా భావిస్తున్నారు? తను సినిమా తీస్తే ఏ రకమైన సినిమా తీయాలని మీరు ఒక టీచర్గా భావిస్తున్నారు? సార్ నేనైతే అనుకుంటాను తనకి మూవీస్ అయితే రావాలి. తను ఏదైతే జాబ్ సెలెక్ట్ చేసుకున్నాడో, ఎలాగైతే సోల్జర్ అయ్యాడో అలాంటి కాన్సెప్ట్ జాబ్స్ అయితే తనకి సూట్ అవుతుంది. నేనైతే అలా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాను, అలాంటి మూవీస్ తనకి రావాలి అనేసి. రైట్. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ లెక్చరర్ మనతో ఏమన్నారంటే తను మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయి, నిజంగా తను కామనర్గా అనే నేమ్ తనకి వచ్చిందంటే మా దగ్గర కాలేజ్ చదువుకున్నప్పుడు కూడా అలాగే ఉండేవాడని కూడా చెప్తున్నారు. ఒక మంచి సినిమా తీయాలి, తను సోల్జర్గానే ఒక మంచి సినిమాలో కనిపించాలి, తనకు అట్లాంటి అవకాశాలు రావాలని చెప్పి తన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. తనతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. కళ్యాణ్ ఫ్యాన్ అంట తను కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ నాన్న, నీ పేరేంటి? ఉద్విత. కళ్యాణ్ అన్నయ్య నీకు తెలుసా? ఎలా తెలుసు? బిగ్ బాస్ లో వచ్చాడా అన్నయ్య? వచ్చాడు. ఓకే. ఇప్పుడు కళ్యాణ్ అన్నయ్య బిగ్ బాస్ లో వచ్చాడు కదా, నువ్వేం చెప్తున్నావు? కళ్యాణ్ అన్ని అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కళ్యాణ్ అన్ని విన్నావాలి అనుకున్నాను. బట్ అది విన్ అయ్యింది నాకు. ఓకే. నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? థ్యాంక్ యూ. చూసారు కదా, ఒక చిన్న పాప కూడా కళ్యాణ్కి ఫ్యాన్ అయ్యింది. కళ్యాణ్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్తుంది. రైట్. కళ్యాణ్ విన్ అందరికీ ఇష్టమే. ఒక కామనర్గా అతను విన్ అయ్యాడు. సో దీన్ని విజయనగరం అంటే ఒక ప్రతిభావంతుడైన కళ్యాణ్ విన్ అవ్వడం నిజంగా అది విజయనగరానికి చాలా మంచి పేరు. జీటీ ఇండియా కూడా కళ్యాణ్ని ప్రేక్షకులు అలాగే మన కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే తను సినిమాల్లోకి రావాలి, తను మళ్ళీ స్టార్గా ఉండాలి, అలాగే భారత సైన్యంలో ఒక కమాండర్గా కూడా చూడాలని చెప్పి జీటీ ఇండియా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో పవన్ కుమార్, విజయనగరం. థ్యాంక్ యూ.